జై భీమ్, లాల్ సలాం. అంటే మన కల్చర్లో ముఖ్యంగా అక్కడ కూర్చున్నా వీళ్ళు ఇట్లే కనిపించారు చిన్నగా ఉన్నప్పుడు, ఇక్కడ వచ్చి కూర్చున్నా అట్లే కనిపిస్తున్నారు. వాళ్ళు అట్లే 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఉండాలని మనం అందరం విష్ చేద్దాం. పెద్దలందరూ విశ్వేశ్వర్ కానీ హరగోపాలరావు కానీ వాళ్ళ మన పేరెంట్స్కి చెప్పిండ్రు, మనకు చెప్పిండ్రు, మన పిల్లలకు కూడా చెప్తున్నారు చదువులు. థ్యాంక్ యూ సార్. మీ అందరికీ ఇప్పుడు ఎట్లా అంటే ఎవ్రీబడి ఫీల్స్ నాకు సీఎంకు మధ్యలో ఒకటే వ్యక్తి. ఎవ్రీబడి షుడ్ ఫీల్ నాకు సీఎంకు మధ్యలో ఒకటే వ్యక్తి కోదండరామ్ గారు. అంటే మొన్న ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ తొందరలో ఉన్నాడు. సార్ మీరు తొందరలో ఉన్నారు, మేక్ ష్యూర్ వీసీ ప్రాసెస్ బాగా చూడండి సార్. జస్ట్ 5 సెకండ్లే తీసుకున్నా. నేను మంచిగా ప్రిపేర్ అయ్యాను. మన ప్రొఫెసర్ గారు అంతా నా స్పీచ్ అంతా చెప్పేశాడు. నేను గట్టిగా అటాక్ చేయాలనుకున్నాను. ఎస్ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, ఎస్ మీకు యూనో మంచి బిల్డింగ్స్ వస్తాయి, మీకు మంచి ల్యాబ్స్ వస్తాయి. ఇప్పుడు చైన్ వేసినప్పుడు నీకు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే ఏమవుతుంది, నీకు ఏ బిల్డింగ్స్ ఉంటే ఏమవుతుంది? అది మన పరిస్థితి, మన వీసీల పరిస్థితి, మన ఈసీ బాడీల పరిస్థితి. సో దయచేసి కోదండరామ్ గారు, హరగోపాల్ గారు, మేక్ ష్యూర్ దట్ దిస్ వీసీ సెలక్షన్ ప్రాసెస్ ఈజ్ వెరీ ట్రాన్స్పరెంట్. మేక్ ష్యూర్ దట్ ద క్వాలిఫైడ్, కమిటెడ్, సిన్సియర్ వీసీస్ కమ్ ఇన్ టు ద యూనివర్సిటీస్, ఆర్ ఎల్స్ we are all going to fight from day one. ఓకేనా? ఎస్. మన కల్చర్లో ఒక ఆడపిల్లల నుంచి జనరల్గా ఇప్పుడు ఏం మాట్లాడాలా, యూ హావ్ టు బి వెరీ పొలిటికల్లీ కరెక్ట్. అంటే ఓరియంటేషన్లో ఒక పిల్లలో నుంచి అన్నీ తీసేయచ్చు పెళ్లి చేసిన తర్వాత, కానీ పిల్లలో నుంచి వాళ్ళ అమ్మగారిని తీసేయలేం. సో దాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద లెఫ్ట్. ఐ ఆమ్ లెఫ్ట్. మా అన్నయ్య పీడిఎస్లో పనిచేశాడు, నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ప్రాణం ఇచ్చాడు. నేను అమెరికా దేశం అంటారు, పెట్టుబడిదారీ దేశం, వాల్ స్ట్రీట్, సావేజ్ క్యాపిటలిజం, జేబీ మోర్గన్, వాళ్ళు ఎట్లా చేస్తారో తెలిస్తే మనీ మీద అసలు విరక్తి పుడుతుంది. అట్లాంటి ప్లేసెస్లో పనిచేసినా కానీ ఐ ఆమ్ లెఫ్ట్ ఆల్వేస్. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ అది కాంగ్రెస్ రావచ్చు, బీఆర్ఎస్ రావచ్చు, బీజేపీ రావచ్చు, పోరాటం అనేది మన అందరికీ చాలా చాలా ఇంపార్టెంట్. నిజంగా అమ్మాయిలు అక్కడ ముత్యము, అక్కడ తిరుపతన్న, ఇక్కడ ప్రకాష్ని తీసేస్తే మీరంతా యంగ్ పిల్లలు, మా అబ్బాయిలతో సమానం. ఓకేనా? దే ఆర్ ఆల్సో యంగ్. I lost hope on this generation of leadership. Those who are sitting in secretariats, those who are sitting in assembly chambers, those who are in the administrative chambers, I lost hope. But we respect for them what they have, whatever little they have done. Ento konta chesinanduku meeku కృతజ్ఞత ఉన్నాం. My hope of this nation is you. My hope of this nation is you. అంగట్లో సరుకులు పెట్టినట్లు అంగట్లో సరుకులకు కూడా దానికి వాల్యూ ఉంది. అంగట్లో ఈరోజు టమాటా ఎంత చీప్ అయినా కానీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ అన్నా పే చేయాలి. ఈ లీడర్స్కు వాళ్ళ మీద ఒక రూపాయి పెట్టినా తల మీద రూపాయి పెట్టినా వెళ్ళలేకుండా అయిపోయింది. ఐ హ్యావ్ నో రెస్పెక్ట్ ఫర్ దోస్ లీడర్స్ హూ ఆర్ స్విచ్చింగ్ పార్టీస్ జస్ట్ లైక్ అండర్వేర్. ఒక్కసారి వేసిన అండర్వేర్ మనం వేయము, కానీ వాళ్ళు వేస్తారు. దయచేసి ఎవ్రీబడి షుడ్ బికమ్ ఎ లీడర్ వేర్ ఎవర్ యు ఆర్. You are in the medical field, you are in the education field, you are in a manager on a site, civil site. You must be a leader. To carry this Telangana forward, to carry this country forward, we need finest leadership. The leadership is not interested in positions, leadership not interested in power, leadership is not interested in the false prestige. ఎస్, నువ్వు పార్టీ ప్రెసిడెంట్ అవుతావు, పార్టీ జనరల్ సెక్రటరీ అవుతావు, పార్టీని లీడ్ చేస్తావు. నీకు ఎథిక్స్, వాల్యూస్ లేకుంటే నువ్వు ఏ దేశాన్ని నడుపుతావు, ఏ రాష్ట్రాన్ని నడుపుతావు చెప్పండి. వీ నీడ్ లీడర్స్ హూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పొజిషన్, పవర్, ప్రెస్టేజ్ అండ్ ప్రాపర్టీస్. వాడికి బస్ కిరాయి ఉండదు, ఆల్ ఆఫ్ సడన్ వాడు ఫస్ట్ టైంలోనే వాడు బంగ్లాలు కడతాడు. ఎన్ని కడతావు బంగ్లాలు? ఎస్, 4 కట్టుకో, ఫ్లైట్ కొనుక్కో, టాప్ కార్లు కొనుక్కో. తర్వాత ఏం చేసుకుంటావు? ఇంతకుముందు పేపర్ మనీ, అరే ఇప్పుడు పేపర్ మనీ కూడా కాదు, డిజిటల్ మనీ. డిజిటల్ మనీ కూడా నీకు ఏం చేయదు. ఈరోజు పడుకుంటావు, రేపు పొద్దున హార్ట్ అటాక్ వచ్చి చనిపోతావు. దయచేసి ఎవ్రీబడి షుడ్ బికమ్ ఎ లీడర్. Everybody should become, the girls think like Belli Lalita, she gave her life. Think like Bhagat Singh gave their lives for the country. We need those leaders who are not interested in those 4 forces.
కమింగ్ బ్యాక్ టు ద ఎడ్యుకేషన్ సిస్టమ్, దయచేసి పెద్దలకు మళ్ళీ నేను విన్నవిస్తున్నాను, మీ చేతుల్లో ఉంది. దయచేసి ఎంగేజ్ ఇన్ ద ప్రాసెస్, అడ్వైజ్ ద సీఎం, అడ్వైజ్ ద కమిటీస్ హూ ఆర్ ఎంగేజ్డ్ ఆన్ ఇట్. ఇఫ్ ద డ్యూ ప్రాసెస్ ఈజ్ నాట్ ఫాలోడ్, మేము రోడ్లు ఎక్కుతాం. మాకు ఎడ్యుకేషన్ కావాలి, మాకు చక్కటి ఎడ్యుకేషన్ కావాలి, మాకు చక్కటి ల్యాబ్స్ కావాలి, మాకు చక్కటి హాస్టల్స్, డార్మెటరీస్ కావాలి. ఒక కంట్రీని డిస్ట్రాయ్ చేయాలంటే నువ్వు బాంబులేని అవసరం లేదు. ఒక కంట్రీని డిస్ట్రాయ్ చేయాలంటే నువ్వు ఇంకేం చేయనవసరం లేదు. కేవలం ఎడ్యుకేషన్ సిస్టాన్ని డిస్ట్రాయ్ చేస్తే చాలు. ఈ బీజేపీ గవర్నమెంట్ ఈ 10 yearsలో అదే చేసింది. దే డిస్ట్రాయ్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ దే ఆర్ బ్రింగింగ్ మనుస్మృతి into our colleges, our schools. We must fight. నాకేం కాలేదు, నేను సేఫ్గా ఉన్నాను, మా ఫ్యామిలీ సేఫ్గా ఉన్నదంటే you will be the next one. And thank you so much for this opportunity. And I came here to represent all of you. I came here to represent all of you. I will fight, whether I am in US, whether I am in Hyderabad. Thank you so much. Thank you so much.